యువతీ యువకులందరూ ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి రోడ్ల మీద పడి తాగుతూ తూలుతూ వాళ్ళ ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతూ జాతి నిర్మాణానికి చేటు తెస్తూ వస్తున్న యువతీ యువకులకి ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందింపజేస్తూ వాళ్ళల్లో ఒక నిగ్రహాన్ని, ఒక పట్టుత్వాన్ని ఇవ్వడానికి అయ్యప్ప నువ్వు కూడా రారా నాన్న అంటే ఆయన్ని కూడా నేను. అలాగే వేదవ్యాసుడు అయ్యా నువ్వు కూడా ఇక్కడ కొలువు తీరి నువ్వు రచించిన గ్రంథాలని దగ్గర పెట్టుకుని ఈనాటి జాతికంతటికి ఈ గ్రంథాల నుంచే మిగతా శాస్త్రాలన్నీ వచ్చాయనే విషయాన్ని ఈనాటి తరం పిల్లలకి తెలియచేయి. కృత్రిమ మేధంటున్నారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటున్నారు, రకరకాల శాస్త్ర విజ్ఞానంతో విర్రవీగిపోతున్నారు. ఇదంతా మేమే కనిపెట్టేశామని ఆత్మదర్శనం కలగడం లేదు వాళ్ళకి. ఇక్కడ నువ్వు కొలువు తీరమని వేదవ్యాసుడిని పిలిపించింది. ఇక కృష్ణ పరమాత్మ భగవద్గీతను మనకు బోధించాడు. అయ్యా నీ యొక్క తత్వం ఏమిటో అందరికీ ఊరిగా చచ్చిపోయినప్పుడు ఎక్కడో చాటు భగవద్గీతలు పెడుతున్నారు తప్ప నీ భగవద్గీత శ్లోకాన్ని ఒక్కటైనా జీవితానికి అన్వయించుకుని బ్రతికే స్థితిలో జాతి లేదు. పొద్దున సినిమా, మధ్యాహ్నం సినిమా, రాత్రి సినిమా, చేతిలోని సెల్ ఫోన్ ఉంటుంది, దీనిలో నిమగ్నమైపోతున్నారు. వాళ్ళకి జీవితం అంటే ఏమిటో, ఆ జీవితాన్ని ఈ శరీరాన్ని వాహనంగా చేసుకుని ఎలా నడుపుకోవాలో మహాతపస్వి శ్రీ 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 శివబాలయోగ మహారాజు మహాతపస్వి ఇలా తపస్సంపన్నులు, జగద్గురువులు, అవధూతలు, పరమ గురువులు, సద్గురువులు అందరినీ ఇక్కడికి పిలిపించి అమ్మవారు వ్యాపిని వివిధాకారాలలో వ్యాపించి విస్తరాకులు అన్నీ వడ్డిస్తే నచ్చిన పదార్థాన్ని ఎలా అయితే తీసుకుంటామో ఇక్కడ విస్తరాకులు అన్నీ వడ్డించినట్టుగానే ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్ళు పూజించుకునేటట్టుగా ఇక్కడ అవకాశం కల్పించబడింది. మనం కాదు, అక్కడ ఉన్న అమ్మ.